హలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎక్కువ మార్కులు సంపాదించి గ్రూప్ 2లోని మనం అనుకున్న పోస్టును సాధించాలనే దిశగా మనం టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. టెస్ట్ నెంబర్ 2కి సంబంధించి పీడిఎఫ్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 20 రూపీస్ ఫోన్పే చేస్తే మీకు ఇమీడియట్గా ఆ స్క్రీన్ షాట్ అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు వితిన్ మినిట్స్లో పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఏమైనా పేమెంట్లో ఇష్యూస్ ఉన్నా అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వితిన్ మినిట్స్లో మీకు దానికి సొల్యూషన్ అయితే పెడతారు. టెస్ట్ నెంబర్ 2కి సంబంధించి 30 బిట్స్ అనేవి నవంబర్ 1 నుంచి 15 వరకు వార్తల్లో ఉన్నటువంటి ప్రతి ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ కరెంట్ అంశాలు మరియు సిలబస్లో ఉన్నటువంటి యూనిట్ 3 ఈ మొత్తం కలుపుకొని ఒక 60 బిట్స్ని టెస్ట్ రూపంలో తయారు చేయడం జరిగింది. టెస్ట్ నెంబర్ 2లో అద్భుతమైన బిట్స్ మనకి సెట్ అయ్యండి. గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్లో చూస్తుంటే ఎన్నో కొత్త విషయాలు నాకు తెలిసాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని వన్యప్రాణుల సంరక్షణ కొరకు కానీ లేదన్నా ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ హంటింగ్ జరుగుతున్నప్పుడు మనం తక్షణమే కాల్ చేయాల్సినట్టు టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి? ఇలాంటి అద్భుతమైన ప్రశ్నలు మనకి టెస్ట్ నెంబర్ 2లో మనకి సెట్ చేయడం జరిగింది. కనుక అందరూ కూడా టెస్ట్ నెంబర్ 2 రాసి 1 అవర్ టైం పెట్టుకోండి, దాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మనకి ఎన్విరాన్మెంట్లో ఇండికేటర్ స్పీసీస్ అనేవి ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అవి ఉన్న ఎకో సిస్టమ్ యొక్క కండిషన్ మనకు చెప్తుందా, ఒకవేళ హెల్దీగా ఉందా ఎకో సిస్టమ్, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందా. అదేవిధంగా మన ప్రిపరేషన్కి టెస్ట్ సిరీస్ అనేది ఒక ఇండికేటర్ స్పీసీస్ లాంటిది. మన ప్రిపరేషన్ సరిగ్గా ఉందా లేదా ఎక్కడ మనం కొంచెం వీక్గా ఉన్నాం అనేది తెలియజేసేదే ఈ టెస్ట్ సిరీస్. కనుక అందరూ టెస్ట్ సిరీస్ రాసి తక్కువ మార్కులు వచ్చినా సరే ఎటువంటి డిసప్పాయింట్ అవ్వకూడదు. మరలా కీ చెక్ చేసుకున్నాక రెండోసారి కూడా రాయండి, మళ్ళీ మనకు మార్కులు ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ ద్వారా మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, టెస్ట్ నెంబర్ 2 ఇది రాశాక నవంబర్ మ్యాగజైన్ చదవని కరెంట్ అఫైర్స్ చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు టెస్ట్ రాస్తున్నారు, కీ చెక్ చేసుకుంటున్నారు, మరలా దానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాను. మ్యాగజైన్ అనేది ఎస్ఎన్టీ చాలా సింపుల్గా అయిపోతుంది, మీకు రివిజన్తో సహా అయిపోతుంది. మరియు టెస్ట్కి చాలా గ్యాప్ ఇస్తున్నాను. సిలబస్ని చాలా నీట్గా మీరు పక్కా ప్లాన్ చేసుకొని చదువుకోవడానికి వీలుంది. కరెంట్ అంశాలతో పాటు మనం ఎగ్జామ్ అయ్యేలోపు స్టాటిక్ కూడా కంప్లీట్ చేద్దాము. అందులో ఎటువంటి వర్రీ అవ్వడానికి లేదు. ఎలాగైనా సరే మన ఎస్ఎన్టీలోని స్కోర్ అనేది తగ్గకూడదు. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ టెస్ట్ సిరీస్ ఎక్కువ మంది మహిళలు రాస్తున్నారు. ఎక్కడికో ఇన్స్టిట్యూట్ వెళ్ళి ఎగ్జామ్ రాసి టెస్ట్ సిరీస్ రాయడం కన్నా మన ఇంట్లోనే కూర్చొని ఇలా టెస్ట్ సిరీస్ రాసి ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడడం అనేది వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఉందని వాళ్ళ మాటల్లోనే నేను విన్నాను. మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ అండి. మీరు ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూ ఇంకా చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ చూసుకొని ప్రిపరేషన్కి టైం కేటాయించి చదువుతున్నారు. యాక్చువల్ మీరే మాకు ఇంకా మోటివేషను. మీరు తలుచుకుంటే సింగిల్ హ్యాండ్తో గరిటె పట్టుకొని వంటలు చేయగలరు, అదే చేత్తోని పెన్ను పుస్తకం పట్టుకొని ఉద్యోగాలు కొట్టగలరు. ఉద్యోగం వచ్చాక కూడా జనాలకి సుపరిపాలన అందించగలరు. అంత శక్తి మీలో ఉంది, అది దేవుడిచ్చిన వరం. వన్స్ అగైన్ ఈ వీడియో చూసిన అందరికి కూడా టెస్ట్ నెంబర్ 2 ఒక నిర్ణీత సమయం పెట్టుకొని 1 అవర్ టైం పెట్టుకొని సీరియస్గా ఫోన్ని ఫ్లైట్ మోడ్ పెట్టి రాయండి. ఖచ్చితంగా మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా ఎవరైనా టెస్ట్ నెంబర్ 1 కూడా మిస్ అయితే మరొక ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టండి. స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు టెస్ట్ నెంబర్ 2 టెస్ట్ నెంబర్ 1 అని పెట్టడం మర్చిపోకండి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు టెస్ట్ అయిన 3 డేస్లోనే మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఉంటుంది. 3 or 4 డేస్ నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వారం మనం టెస్ట్లోని సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మంత్కి సంబంధించి మిగిలిన కరెంట్ అఫైర్స్ని లేదా మరియు యూనిట్ నెంబర్ 4ని కలిపి మనం పెట్టుకుందాం. నేను 2 డేస్లో సిలబస్ కూడా మీకు అనౌన్స్ చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు ఈ పీడిఎఫ్ తీసుకొని ఇమీడియట్గా టెస్ట్ రాయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.